ఇక సోమనాథ్ టెంపుల్ పై గజనీ మహమ్మద్ దాడి చేసి 1000 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోమనాథ్ టెంపుల్ మీద ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో సోమనాథ్ కోట్లాది మంది ఆత్మశక్తి అంటూ మోదీ గుర్తు చేసుకున్న పరిస్థితి. 1000 ఏళ్లు వెనక్కి వెళ్తే అప్పుడు ఏం జరిగింది అనే దాని మీద చెప్పండి. ఎస్ అండి, 1026 అంటే 1026లో అంటే ఇప్పుడు 2026 1000 సంవత్సరాల క్రితం భారతదేశంలోని మొట్టమొదటి అంటే 12 జ్యోతిర్లింగాలు ఉంటే ద్వాదశ జ్యోతిర్లింగాలో మొట్టమొదటి జ్యోతిర్లింగంగా మనం పూజించేది సోమనాథ్. అంటే ద్వారకా దగ్గరుండే సోమనాథ్. అక్కడ ఆ ఆలయాన్ని ఎంతమంది నాశనం చేశారంటే భారత సంస్కృతిపై దాడికి అదొక ప్రతీకాత్మకత అంట, ఒక సింబల్ అంటారు. అందుకని 1951లో భారతదేశానికి స్వతంత్రం రాగానే అప్పటి నెహ్రూ ప్రభుత్వం నాట్ ఓన్లీ వల్లభాయ్ పటేల్ కాదండి, ఇప్పుడు చరిత్రలో చెప్పినట్టు ఈవెన్ నెహ్రూ అప్పటి బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి ప్రెసిడెంట్ నెహ్రూ గారు, అదేవిధంగా వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కలిసి ఆ యొక్క టెంపుల్ని పునరుద్ధరణ చేసి ప్రభుత్వ లాంఛనాలతో దాన్ని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని ఇనాగ్యురేట్ చేయడం జరిగిందనమాట. అదే మనకి సోమనాథ్ ఆలయం. ఇప్పుడు మోడీ గారు అంటున్నారు ఇది 1000 సంవత్సరాలు పూర్తయింది దాని మీద దాడి. అది ఎవరు చేశారంటే 1000 సంవత్సరాల క్రితం 1100 నుంచి 1127, ముఖ్యంగా 1126లో మహమ్మద్ గజ్నీ అని ఉంటాడు. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ వరకు ఆయన రూల్ చేశాడు, ఇప్పుడు పంజాబ్ వరకే. ఆయన దేశంలో కరువు కాటకాలు వచ్చినాయి అనమాట. ట్యాక్స్లు వేస్తే డబ్బులు చెల్లించలేకపోతున్నారు ప్రజలు. అందుకనే వెంటనే ఇండియా పక్కనున్న సోమనాథ ఆలయాన్ని ఆయన అటాక్ చేసేసాడు. ఈ సోమనాథ ఆలయం నుంచి ఆయన కొన్ని వేల గుర్రాల మీద బంగారము, వెండి, వజ్రాలు లాంటి ఆభరణాలు, అప్పుడు డబ్బులు అన్ని పచ్చిపోవడం జరిగింది. కొన్ని నెలల పాటు కొన్ని వేల గుర్రాల మీద సంపద తరలించాడంటే సోమనాథ్ ఎంత రిచెస్ట్ టెంపులో చూసుకోండి. అలాంటి తరలిస్తూ లక్షలాది మందిని అక్కడ ఊచకోత కోసాడు. ఆయన 17 సార్లు దండయాత్ర చేశాడు ఇండియా మీద. సోమనాథ్ ఆలయం మీద మహమ్మద్ గజ్నీ 17 సార్లు దండయాత్ర, అంతటి సంపద తరలించాడు. అయినా తరిగిపోనంత సంపద సోమనాథ ఆలయం. ఇప్పుడు ఏదో తిరుపతి అంటాం, లేదా తిరువనంతపురం టెంపుల్ అంటాం, పద్మనాభ స్వామి టెంపుల్ అంటాం, కానీ సోమనాథ్ దానికి మించిన టెంపుల్ అండి. అంతటి సంపద తరలించాడు. ఎంతటి సంపద తరలించాడంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సంపద పట్టుకెళ్ళి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్న గజ్నీ అనే ఒక క్యాపిటల్ని బ్యూటిఫై చేసుకున్నాడు. యొక్క రాజధానిని, ఇప్పుడు అమరావతి రాజధాని అంటాం, ఢిల్లీ లాంటి రాజధాని నిర్మించేసుకున్నాడు. దాన్ని ఇంకా బ్యూటిఫై చేసేసాడు లగ్జరియస్గా చేసి అక్కడ ఉన్న ప్రజల మీద 3 సంవత్సరాల పాటు ట్యాక్స్లే విధించలేదు. అంతటి డబ్బు సోమనాథ్ ఆలయం నుంచి 17 సార్లు దండయాత్ర చేసి పట్టుకెళ్ళాడు. మరి ఇక్కడ రెసిస్టెన్స్ లేదంటే అడ్డు వచ్చిన వాళ్ళని చంపేశాడు, ప్రేక్షకులను చంపేశాడు, అక్కడికి వచ్చిన పూజారులను చంపేశాడు, లైబ్రరీని డిస్ట్రాయ్ చేశాడు, ఆలయాన్ని శివలింగాన్ని డిస్ట్రాయ్ చేశాడు. ఆయన ఈవెన్ లేడీస్ని పట్టిపోయి అక్కడ స్లేవ్స్ కింద కూడా అమ్ముకున్నాడు అనమాట. అంతటి దౌర్భాగ్యంగా ఆయన ప్రవర్తించాడు. ఆయనే మహమ్మద్ గజ్నీ అండి. ఆయన తర్వాత మళ్ళీ ఆలయాన్ని వదిలారా అంటే ఢిల్లీ సుల్తానేట్ టైంలో మహమ్మద్ ఖిల్జీ, అది అల్లావుద్దీన్ ఖిల్జీ మంత్రి మాలుక్ కఫీర్ అండి. దాని తర్వాత ఇంకొకడు, దాని తర్వాత ఔరంగజేబు 1669లో అటాక్ చేసి ఉన్నదాన్ని కూడా పాడు చేసింది ఔరంగజేబు అనమాట. ఇవన్నీ చారిత్రకంగా మనకు తెలుస్తుంటుంది. ఔరంగజేబు ఇటు కాశీ వీటితో పాటు దీన్ని కూడా దాడి చేశాడు. అలా పునాదులతో లేపి పడేశాడు అనమాట ఔరంగజేబు అండి. ఇంతటి ఆలయం అంటే భారత సంస్కృతి మీద జరిగిన ఒక దాడికి ప్రతీకగా భారత ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ. అందరూ అంటారన్నమాట వల్లభాయ్ పటేలే కట్టించాడు, నెహ్రూ ఒప్పుకోలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మోడీ గారు ఒప్పుకోకుండా అమిత్ షా గారు ఎక్కడైనా ఆలయాన్ని కట్టగలరా? హోమ్ మినిస్టర్ అయినా కట్టలేరు కదా. తర్వాత ఈ మోడీ గారు ఒప్పుకోకుండా రాజ్నాథ్ సింగ్ గారు ఏదైనా చేయగలరా? డిఫెన్స్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్కి అంత అథారిటీ ఉంటుంది. అప్పుడు నెహ్రూ గారు గుర్తుపెట్టుకోవాలి, డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఆయన చెబుతారు ఈ విషయాన్ని ఆయన బుక్లోనే. కాదు అంటే కుదరదు. ఆయన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మొహంజదారో హరప్పని మేము రక్షించుకుంటాం అన్నట్టు కూడా మాట్లాడతారు. పాకిస్తాన్లో ఉన్న ఆయనకి అంత ఇంపార్టెన్స్ కల్చర్ అంటే చాలా అండర్స్టాండింగ్. సో వల్లభాయ్ పటేలు, నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్వయంగా దాన్ని నిర్మించి ప్రభుత్వ నిధులతో దాన్ని పునరుద్ధరిస్తారు. ఎందుకంటే ప్రభుత్వ నిధులతో పునరుద్ధరించకూడదు, భారత రాజ్యాంగం ప్రకారం ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి. కానీ ఇది భారత సంస్కృతి మీద వేల సంవత్సరాల జరిగిన దాడికి ప్రతీక కాబట్టి స్వతంత్రం వచ్చింది, ఇదిగోండి మన కల్చర్ని పునరుద్ధరించుకోవాలన్నట్టు ఒక మీనింగ్. అంతేకాని ఇది మతపరమైన కార్యక్రమంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ దాన్ని నిర్ధారించలేదండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1000 సంవత్సరాలు పూర్తయింది. 1126లో 17 సార్లు గజ్నీ,
మాలుక్ కఫూరు, ఔరంగజేబ్ ఇలాంటి వాళ్ళ దండయాత్రలో మనం ఎలా చితికిపోయాం అనేది ఒకటి. ఇప్పుడు మోడీ గారి వ్యాసం యొక్క సారాంశం అంటే మనం వేల సంవత్సరాలుగా నలిగిపోయాం, స్వతంత్రం వచ్చింది, దిస్ ఈజ్ ద టైమ్ టు రైజ్ అగైన్, దిస్ ఈజ్ ద టైమ్ టు రిసర్జెన్, మళ్ళీ పునరుజ్జీవాన్ని సంతరించుకోవాలి. సో కల్చరల్గా సాంస్కృతికంగా కూడా మనం గొప్ప అనుకోవాలి, అప్పుడే ప్రపంచాన్ని రూల్ చేయగలుగుతాం, ఆర్థికంగా కాదని మోడీ అద్భుతమైన ఉపదేశం మనకి ఇచ్చినట్టు అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు.